నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మలక్పేటలో ఓ కన్సల్టెన్సీ బోర్డు తిప్పడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బతుకు తెరువు కోసం న్యూజిలాండ్, అమెరికా దేశాలకు వెళ్లేందుకు అప్పు చేసి కన్సల్టెన్సీ నిర్వాహకుల చేతిలో లక్షలాది రూపాయలు పెడితే మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేటలో డేగా డెస్టినేషన్ పేరిట కిరణ్ కుమార్ గండి కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నిర్వాహకుడు ఏజెంట్ల మాటలు నమ్మి డబ్బు పెట్టినట్లు బాధితులు వాపోయారు. విదేశాలకు పంపిస్తామని మాటలు నమ్మి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 1,00,000 నుంచి 9 లక్షల వరకు కట్టినట్లు తెలిపారు. దాదాపు 16 మందికి పైగా బాధితుల నుంచి సుమారు 70 లక్షలు టోకరా వేసి నిర్వాహకులు, ఏజెంట్లు అందుబాటులో లేకుండా పోయారని బాధితులు తెలిపారు. విదేశాలకు పంపకుండా సతాయిస్తూ ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తాళం వేసి ఉన్న కన్సల్టెన్సీ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరి నేను 3 lakhs కట్టాను సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది ఎట్లనో డబ్బులు మాకు 3 years చేయండి, కొద్దిగా న్యాయం చేయండి మాకు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ కాల్. ప్రోటెం స్పీకర్గా వ్యవహరించాలని కోరిన పయ్యావుల అంగీకరించిన బుచ్చయ్య చౌదరి నేడు బుచ్చయ్య చౌదరితో ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయనున్న గవర్నర్. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ నుండి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్న బండి సంజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వీఐపీ గేట్ నుండి బయటకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్లోని ఆయన నివాసానికి బయలుదేరిన బండి సంజయ్కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ అధికారులు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతి నెల 2,500 అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతి నెల 2,500 చొప్పున త్వరలో జమ చేస్తామని ప్రకటించారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే కేబినెట్ భేటీలో కొన్ని పథకాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే 6 గ్యారంటీల్లో మిగిలిన హామీలు కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 చెల్లించే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇక మహిళలకు 2,500 అందించే పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డును తప్పనిసరి
ఇప్పటికే గ్యాస్, గృహజ్యోతి పథకాలను తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో త్వరలో అమలు చేసే ఆర్థిక సహాయ పథకం కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మరోవైపు అర్హుల ఎంపిక విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం, పెన్షన్లు పొందని వారిని మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలై నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు. ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. షా అలీ బండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలాపత్తేర్ పాత బస్తీలో రఫీక్ బిన్ సిమ్లాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదే సమయంలో మరణించిన రఫీక్ బిన్ సిమ్లాన్కు ఖలీద్ స్నేహితుడు ఒకడు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నిమిషాల క్రితం షా అలీబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందులాల బారాదరి వద్ద గుర్తు తెలియని వ్యక్తికి 30 ఏళ్ల ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న షా అలీబండ కాలాపత్తేర్ పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా క్యాజువాలిటీకి తరలించారు. ఫాతిమా హాస్పిటల్ పక్కకి వెళ్ళేసి
ఖరీఫ్ సీజన్లో రాజ్యం వెళ్తున్న కల్తీ విత్తనాలు, నష్టపోతున్న రైతులు. కల్తీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం. ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలకు సంబంధించిన కల్తీ విత్తనాలు రాజ్యం వెళ్తున్నాయని ఈ కల్తీని అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నారని బాధిత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి పంపన్నగౌడ్, సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న తెలిపారు. అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశంలో వారు మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రైతులు వివిధ పంట విత్తనాలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులకు కల్తీ పత్తి, మిరప, కంది విత్తనాలను వ్యాపారులు విక్రయించడం ద్వారా రైతులు పెద్ద ఎత్తున మోసపోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు కల్తీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అలా విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నవమాత్రపు సబ్సిడీ కాకుండా 90% కూడుకున్న సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి రైతులకు మరియు రైతులందరికీ రుణ సౌకర్యం కల్పించాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి బిటి చిన్నాన, సిపిఐ సీనియర్ నాయకులు బీసీ విరూపాక్ష నాయుడు, దాదావలి, సమీవుల్లా, మల్లికార్జున గౌడ్, కాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్. గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వాటిపై ఎలాంటి ఫోటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. పాస్ పుస్తకాలు జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు హెచ్ఓడీలకు స్పష్టం చేస్తుంది. శామీర్పేట వద్దకు చేరుకున్న బండి సంజయ్కు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరిస్తున్న బీజేపీ శ్రేణులు. అన్నా ఒక్క చేయి తీరా భయ్యా భయ్యా మేడం రమ్మంటు గోపాలన్న ఇటు దిగనా గోపాలన్న ఇది వచ్చేది అదే కొంచెం 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 లోకల్ అన్న అప్పుడు దిగిన కదా కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నివసిస్తున్న చేనేత కార్మికుడు గణేష్ ఇంటి స్థలం వివాదంలో ఉంది. స్థలం వివాదం తొలగించడానికి పట్టణానికి చెందిన రామచంద్రుడు, వీరేష్ బాలకిట్టు 8 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గణేష్ తనకు చేనేత పనిలో జీవనం కష్టంగా మారిందని,
తాను వడ్డీ కట్టలేనని, ఇంటి బాడిగ కూడా కట్టలేని స్తోమత లేదని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలిపాడు. తన మరణం అనంతరం పోలీసులు తన భార్య పిల్లలకైనా స్థలం విషయంలో న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. సూసైడ్ చేసుకున్న గణేష్ ను పోలీసులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డల్ అయిపోయినా సార్, అమౌంట్ అనేది ఇవ్వడమే లేదు. చీరలు అన్సీజన్ వచ్చి దెబ్బ పడింది సార్. మాకు ఒక్క 1000 రూపాయలు కూడా ఇచ్చేతోళ్ళు లేరు. మగ్గాల ఓనర్లు వాళ్ళు. అందుకే సార్ నేను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. పురుగుల మంది తెచ్చుకొని తాగుతున్నాను సార్ ఈరోజు నేను. సార్ నా చావుకి కారణమైతే రామచంద్రుడు, వీరేష్ గౌడు, గ్యాస్ సంగడ అయిన బాలకిట్టు సార్. వీళ్ళ ముగ్గురికి ఎంత వేడుకున్నా వాళ్ళు మాట వినలేదు సార్. ఇంకా ఇది నేను చేతగాక నాకు బతికేది అనవసరం అని అనిపించింది సార్ నాకు. దయచేసి నేను చనిపోతే నా పిల్లలకు, నా భార్యకు మీరే ధైర్యం చెప్పి వాళ్ళని కాపాడాలి సార్. దయచేసి పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నేను పురుగుల మందు తెచ్చుకున్నాను సార్. నాకు ఇంతకంటే దారి లేదు, కనపడలేదు సార్. ఇంకా నాకు డ్రింక్ అలవాటు లేదు సార్. అందుకే థమ్సప్లో కలుసుకొని తాగాలనుకుంటున్నాను సార్ నేను. దయచేసి నా భార్య, పిల్లల్ని, నేనున్న షెడ్డు, ఆ 3 సమస్యలు మాకు కాపాడండి సార్ మీరే. దయచేసి చెప్తున్నాను సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. ఒక గవర్నమెంట్ టీచర్ సార్. ఆయన డబ్బులు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి సార్ ఆయనకు. పేద రైతులకు అన్యాయం జరిగితే సహించమని టీడీపీ నేత శ్రీశైలం నిర్వాసిత సంఘం మార్చి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపంలోని సిద్ధేశ్వరం గ్రామ పరిధిలో కృష్ణా పరిధి పరిసర ముంపు భూముల సాగు రైతులను నీటి పారుదల శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని టీడీపీ నేత శ్రీశైలం డ్యాం నిర్వాసిత సంఘం మాజీ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన సిద్ధేశ్వరం రైతులకు మద్దతుగా సంగమేశ్వరం వద్ద నీటిపారుదల అధికారులు, పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. మొదట ఆత్మకూరు సిఐ, కొత్తపల్లి పోలీస్ ఎస్ఐలను తమ సిబ్బందితో సంగమేశ్వరం చేరుకొని బైరెడ్డిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిద్ధేశ్వరం రైతుల సమస్యలను వివరించి మద్దతుగా నిలిచారు. ముంపు భూముల్లో మొలకెత్తిన చెట్లను సిద్ధేశ్వరం రైతులు తొలగిస్తున్న క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. సెక్షన్ 145 ప్రకారం కృష్ణానది పరిధిలోని ముంపు భూముల్లో సాగు చేయరాదన్న విషయాన్ని వెల్లడించగా బైరెడ్డి మాట్లాడుతూ సదరు 145 సెక్షన్ తాత్కాలికమని, ఆ సమయం ముగిసిందని, గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ఈ నిబంధన తీసుకువచ్చిందని అధికారులకు వివరించారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు గడువు కోరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మండలం దాదాపుగా 40 సంవత్సరాల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునకకు గురయ్యాయి. అదే రకంగా పగిడాల, బంగ్లా, నందికొట్కూర్, అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు. అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముంపుకు గురైనాయి. ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు. అటువంటిది మా అదృష్టం, ప్రధానమంత్రి గారు నంద్యాలకు వచ్చి పార్లమెంటు మెంబర్గా కంటెస్ట్ చేయడం,
ఆనాడు నేను మరి ఉభయ జిల్లాలు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి నన్ను పెబ్బేరులో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు. ఆ సంఘానికి అధ్యక్షుని హోదాలో ఫైట్ చేయడం జరిగేది. ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం. ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం, ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని పర్యవసానంగా 2 జిల్లాల్లో కూడా లోక్ అదాలత్లో అట్ ఏ స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు, ఇంకోవైపున గవర్నమెంట్ మధ్యన అట్ ఏ స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్లో సెటిల్ అయింది. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ 1990-91. ఈరోజు మేమంతా కూడా ఏవైతే ముప్పు గురై కొంతవరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆఫ్ చేయండి. అది ఆ నష్టపరిహారం తీసుకున్నాం. కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు